రీ ఎంట్రీలో తొలి సినిమాతోనే సంచలనం క్రియేట్ చేశారు మెగాస్టార్. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన తన రేంజ్, క్రేజ్ ఏమాత్రం పడిపోలేదని ప్రూవ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డేనే ఏకంగా 47,07,00,000 రూపాయలు కలెక్ట్ చేసి రికార్డులు బ్రేక్ చేశారు. దీంతో మెగా కాంపౌండ్లో సంబరాలు మొదలయ్యాయి. మెగా ప్రొడ్యూసర్ మీడియా ముందుకు వచ్చి రికార్డులను ప్రెస్కు రిలీజ్ చేశారు. అయితే ఈ ఆనందానికి రెండో రోజు బ్రేక్ పడింది. ఆ జోరుకు చెక్ పెట్టాడు శాతకర్ణి. అవును, గౌతమీపుత్ర శాతకర్ణి రాకతో తొలి రోజు కనిపించిన ఊపు రెండో రోజు కాస్త తగ్గింది. ఫస్ట్ డే యుఎస్లో $12.54 లక్షల రికార్డు కలెక్షన్లను పొందిన ఖైదీ నెంబర్ 150, సెకండ్ డే కేవలం $2.5 లక్షల మాత్రమే వసూలు సాధించింది. కానీ శాతకర్ణి ఫస్ట్ డే $3.9 లక్షల కలెక్ట్ చేసింది. శాతకర్ణికి ఖైదీ నెంబర్ 150కి మధ్య $1 లక్ష పైగా గ్యాప్ ఉండడం విశేషం. మరి లాంగ్ గ్యాప్ లో ఈ రెండు సినిమాలకు ఎంత గ్యాప్ వస్తుందనేది చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.